నార్త్ అమెరికాలో కుమ్ముతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి. గత 2 days గా చూసుకుంటే నార్త్ అమెరికాలో బుకింగ్స్ విపరీతంగా అయితే పెరుగుతున్నాయి. యూజువల్ గా కన్నా చాలా హ్యూజ్ జంప్స్ అయితే చూస్తున్నాము. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇంకా ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఈ వార్డ్ మూవీని దేవరా మూవీతో కంపేర్ చేయకండి. అండ్ ఎందుకంటే ఏ మూవీకి ఉన్న స్థాయి ఆ మూవీకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఆ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పాను. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ వచ్చేసి మన వాట్ మూవీకి హిందీ వాళ్ళు అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రీమియర్స్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు ప్రీమియర్స్ కావాలి, ప్రీమియర్ షోస్ వెయ్యండి అంటే వాళ్ళు వేశారు. ఈ ప్రీమియర్స్ నెంబర్ ఇప్పుడు చూస్తున్నా 520K అయితే ఇప్పటి వరకు అయితే వచ్చాయి. ఇంకా 2 days కి అయితే రిలీజ్ అయితే ఉంది. $520K అయితే బుకింగ్ అయితే జరిగాయి. చివరి 2 రోజులు చూసుకుంటే 70K అండ్ నిన్న వచ్చేసి 90K, దాదాపు 200K ఓన్లీ 2 days లోనే బుకింగ్ అయితే జరగడం జరిగింది. విపరీతంగా జంప్స్ అనేవి చూస్తున్నాము. జూనియర్ ఎన్టీఆర్ గా స్పీచ్ తర్వాత దాదాపు 150K అయితే పెరిగాయి అని చెప్పాలి. ఈ రోజు దాదాపు 200K వరకు అయితే చూడొచ్చు జంప్. ఓవరాల్ గా చూసుకుంటే $520K ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో రీసేల్స్ అయితే జరిగాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రీమియర్స్ కి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు యూజువల్ గా వాళ్ళ సిస్టమ్ రన్ అయ్యేది ఓన్లీ డే 1 నుంచే. డే 1 కూడా అది కూడా వాళ్ళకి టికెట్లు కూడా రెగ్యులర్ ప్రైస్ ఉంటాయి. దాదాపు $13, $18 ఉంటాయి. మన తెలుగు వర్షన్కి ఉన్నట్లు $25, $30 అనేవి అయితే ఉండవు. వాళ్ళు డే 1 నుంచే మూవీని రిలీజ్ చేసేసుకుంటామని అనుకున్నారు. బట్ ఏమైంది, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంది ఫ్యాన్స్ ఏం చేస్తారు, మాకు ప్రీమియర్స్ ఎక్కువ ఇంపార్టెంట్, ప్రీమియర్స్ కూడా వెయ్యండి అంటే వాళ్ళు ప్రీమియర్స్ కూడా ప్రతి థియేటర్ కూడా 2 shows ఇచ్చారు. అది కూడా దేవరం మన తెలుగు వర్షన్స్ కి. అది కూడా టైమింగ్ కూడా ఈవినింగ్ షో అయితే వేయడం జరిగింది. మార్నింగ్ షో కూడా వేయట్లేదు ప్రీమియర్స్. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళు అడిగిన పర్మిషన్ బట్టి దాదాపు 800 షోల వరకు వార్ 2 మూవీ తెలుగు వర్షన్ అయితే వేశారు. తెలుగు వాళ్ళు ప్రీమియర్స్ అనేవి పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే హిందీ మూవీస్ ఎక్కువ డే 1 నుంచే చూస్తారు. సో ఇది కూడా అలాగే చూద్దాం అనుకున్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకైతే ప్రీమియర్స్ ఇచ్చారు. అప్పటికి కూడా $520K ఒక మూవీకి, ఒక తెలుగు డబ్బుడ్ మూవీకి పెట్టారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే యూజువల్ గా మనం కంపేర్ చేసుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ఇదే 2 days రిలీజ్ కు ముందు చూసుకుంటే దాదాపు $500K కూడా లేదు. అలాగే అంతకు ముందు రిలీజ్ అయిన ఆది పురుషు గానీ లేకుంటే యానిమల్ మూవీ గానీ చూసుకుంటే ఆది పురుషు $360K ఉంది 2 days రిలీజ్ కు ముందు. అంటే అలాగే యానిమల్ వచ్చేసి $390K ఉంది. వాటి ఎన్నిటితో కంపేర్ చేసుకున్నా వాట్ మూవీ అనే స్థాయిలో నెంబర్ 1 స్థాయిలో ఉందని చెప్పాలి. ఎటువంటి డౌట్ అయితే లేదు దీంట్లో. ఎవరు క్వశ్చన్ చేసినా, ఎవరు అడ్వాన్స్ సేల్స్ అమెరికా గురించి మాట్లాడినా కూడా క్లియర్ కట్ గా ఆన్సర్ అయితే చెప్పవచ్చు. అంతకు ముందు రిలీజ్ అయిన మూవీస్ కి ఈ మూవీ కంపేర్ చేసుకుంటే బెస్ట్ రన్ అయితే ఉంది. చెప్తున్నా, దేవరా, కలికి, సలార్ అండ్ ముందు రిలీజ్ అయిన మూవీస్ తో కంపేర్ అయితే చేయకండి. ఎందుకంటే అవి స్ట్రేట్ తెలుగు మూవీస్ అండ్ వాటికున్న ఐప్ మన తెలుగులో వేరు కాబట్టి. సో ఎందుకంటే వాట్ మూవీ ఒక హిందీ మూవీగానే జనాలు చూస్తున్నారు ఇప్పటికీ. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్పీచ్ తర్వాత చాలా మంది అయితే మారారు. మూవీ గురించి ఒక రేంజ్ లో ఐప్ అయితే పెంచేశాడు. అప్పటి నుంచి ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మనము 1.2 మిలియన్స్ వరకు అయితే పెరిగే అవకాశం అయితే ఉన్నాయని చెప్పి నా అంచనా. చూద్దాం ఎంతవరకు ప్రీమియర్స్ అనేవి అయితే ఉంటాయి అనేది. అయితే యూజువల్ గా డే 1 వచ్చేసి టాక్ గానీ పడితే 2.5 మిలియన్స్ వరకు 3 మిలియన్స్ వరకు అయితే వెళ్తుంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే హిందీ మూవీస్ కి టాక్ వస్తే వాళ్ళ ర్యాంపేజ్ వేరే లెవెల్లో ఉంటుంది, దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. సో చూద్దాం, మరి మూవీ టాక్ కూడా అదిరిపోయిందని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది గైస్ ఓవరాల్ గా నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్ సేల్ క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే